అందరికీ నమస్కారాలు. గత 2-3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల యొక్క నామినేషన్ వేసేటువంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాడుతున్న భాష తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నటి మాట మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వారు అసభ్యకరంగా అనాగరిక భాష వాడుకుంటూ అన్సివిలైజ్డ్ పద్ధతిలో వారు వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి హోదాని మర్చిపోయి హోదా తగ్గట్టు మాట్లాడకుండా ఇంకా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి మా అధినేత కేసీఆర్ గారి పైన, మా పార్టీ నాయకులు కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన తీవ్రంగా మరి వారిని దూషిస్తూ తిడుతూ వారు ఇంకా కూడా తిట్ల పురాణానికే మరి అంకితం అవుతూ ఉన్నారు. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు ఇచ్చిన హామీలను గురించి ప్రశ్నిస్తూ ఉంటే వారు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇంకా కూడా ప్రజలకు తమ ఇచ్చిన హామీల గురించి జవాబు ఇవ్వకుండా అక్కడ పార్లమెంట్ పరిధిలో వెళ్ళినప్పుడు అక్కడ పార్లమెంట్ పరిధిలో తను ఏం చేస్తారో చెప్పకుండా మరి ఈ రకమైన భాష మాట్లాడడం, ఇలాంటి భాషకి ఇంకా ఓట్లు పడతాయి అని చెప్పి తను నమ్మడం మరి వారి మూర్ఖత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 4.5 నెలలనే ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయినారు. వారి మాట నమ్మే పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. వారు మామూలుగా ఎలక్షన్ సమయంలో, మన ఎన్నికల సమయంలో, ఎన్నిక సమయంలో సరే మాకు మేనిఫెస్టో తీసుకొని మేనిఫెస్టో రూపొందించుకొని ప్రజలకు హామీలు ఇచ్చి మనం ముందుకు వెళ్ళి ఆ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. అయితే కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా నమ్మే పరిస్థితులు లేరు. మనకు అందరికీ తెలుసు, వారు ఉనికి కోల్పోయారు. వారి యొక్క ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేకపోతూ ఉన్నారు. కాంగ్రెస్ నమ్మే పరిస్థితులు లేదు కనుక వారు కొత్త నాటకానికి గ్యారంటీల పేరుతోని వారు ప్రజల ముందుకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేసి సఫలీకృతం కాగలిగినారు. 6 గ్యారంటీలు మేము 100 రోజుల లోపల అమలు చేస్తామని చెప్పి అఫిడవిట్లు రాసిచ్చి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామాన వారి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, వారి నాయకులు కానివ్వండి, అఫిడవిట్లు రాసిచ్చి పోయి మేము ఖచ్చితంగా మీకు ఈ 6 గ్యారంటీలతో పాటు 420 ప్రామిసెస్ 420 హామీలు నెరవేరుస్తామని చెప్పేసి లిఖిత పూర్వకంగా మరి ప్రజలకు ఇచ్చి ప్రజలను పక్కదో పట్టించి ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి దాన్ని నెరవేర్చలేక, ముఖం లేక, ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే దానికి జవాబు చెప్పలేక ఏం చేయాలని అర్థం కాక ఈరోజు మళ్ళీ కొత్త అవతారాన్ని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేవనెత్తుతూ ఉన్నారు. వారు ప్రజలను మోసం చేసాడు కాక వారిని పూర్తిగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. డిసెంబర్ 9వ తారీఖున చేస్తున్న రుణమాఫీ గురించి కానివ్వండి, 500 బోనస్ గురించి కానివ్వండి, ఇంకా చాలా ప్రామిసెస్ ఉన్నాయి. వాటి నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రజలు నమ్ముతలేరు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు సీట్లు రావు, సీట్లు పోతావని అని గమనించి మళ్ళీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ సీట్లు రాకపోతే తమ ఒక సీటుకే మరి ఎసరవుతుంది, తమ సీటు ముఖ్యమంత్రి పదవి కోల్పోతానని చెప్పేసి ఒక ఫ్రస్ట్రేషన్తోని దిగజారిపోయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కొత్తగా దేవుళ్ళ మీద తోడు తింటా ఉన్నాడు. దేవుళ్ళని ప్రామిస్ చేస్తూ ఉన్నారు. మొన్న మహబూబ్ నగర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు మరి అక్కడ భద్రాది రామచంద్ర వారి పైన ప్రామిస్ చేసినాడు. వారిపైన ధర్మం దానిపైన ఒట్టు తింటున్నాడు. నిన్న మెదక్లో వెళ్ళి ఏడుపాయల వనదుర్గాదేవి మీద నేను తోడు తింటా ఉన్నా, ఒట్టు వేస్తూ ఉన్నా, మెదక్ చర్చి పైన ఒట్టేస్తూ ఉన్నా, ఖచ్చితంగా నేను ఇచ్చిన హామీలు అవి కూడా ఏంది 2 నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా నేను 500 బోనస్ ఇస్తా అని చెప్పేసి ప్రజలని మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఆయన నమ్ముతలేరు కాబట్టి దేవుణ్ణి వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రకంగా బహుశా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఆయన నమ్మకం కోల్పోయింది కాబట్టి వారి మాట ప్రజలు నమ్ముతలేరు కాబట్టి
దేవుణ్ణి వాడుకొని ఈరోజు మళ్ళీ ఏ రకంగానైతే మనకి మతాన్ని మత విశ్వాసాన్ని దేవుణ్ణి వాడుకొని ప్రజల సెంటిమెంట్ని వాడుకొని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా ఇట్ క్లియర్లీ అట్రాక్ట్స్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఖచ్చితంగా ఇది మరి నిబంధనల విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ముఖ్యమంత్రి గారి హోదాలుండి మరి ఈ రకమైనటువంటి భగవంతుని పైన ప్రామిస్ చేసి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిపైన కంప్లైంట్ ఇస్తుంది. డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తాము. డెఫినెట్గా రేపు మా లీగల్ టీం అంతా కూడా దీనిపైన వర్కౌట్ చేసి డెఫినెట్గా దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రజలు దీన్ని గమనించాలా. వీరు కేవలం ఈరోజు రెండు హామీల గురించి చెప్తా ఉన్నారు. మరి 420 హామీల గురించి ఇంకెంతమంది దేవుళ్ళ మీద తోడు తింటాడు, ఎంతమంది దేవుళ్ళ మీద ప్రామిస్ చేస్తాడు, ఎంతమంది దేవుళ్ళని వాడుకుంటాడు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారని. ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు. వీరు చేస్తారా చేయరా నమ్మకం కోల్పోయింది. సీట్లు పోతున్నాయని తెలుస్తూ ఉంది. సర్వే రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు మరి సేమ్ అదే పద్ధతి, పాత పద్ధతిలో పిట్ల పురాణం అందుకొని మరి వారి కాలం గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సంప్రదిస్తుంది. వారిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి డెఫినెట్గా మా పార్టీ తరఫున మేము డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి వారు ఇంకో మాట కూడా అంటా ఉన్నారు పదే నేను తొక్కుకుంటూ వచ్చినా అంటే ఎవరిని తొక్కుకుంటే ఎక్కడికి వచ్చినావు, ఎవరిని దొక్కినావు, ఎక్కడికి పోయినావు, ఎక్కడ వచ్చినావు నువ్వు? మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ని తొక్కి ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బట్టి విక్రమార్క గారిని తొక్కి పైన ముఖ్యమంత్రి అయినవా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ తొక్కి ఈరోజు ముఖ్యమంత్రి అయినవా? పదే తొక్కుకుంటా నల్లమల్లాడులకి వెళ్ళి తొక్కుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పేసి అంటే పదవి గురించి ఏమని చేస్తాడని దాని అర్థం కదా. చాలా దిగజారుడు మాటలు, వారి ఉందా అంటే పదవికి మరి మచ్చ తెచ్చే విధంగా వారికి వ్యవహార శైలి కనపడతా ఉంది. మరి ఈరోజు వారు చెప్తా ఉన్నారు 20 మంది ఎమ్మెల్యేలు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బాహాటంగా మీ పార్టీ సీనియర్ నాయకులు, మరి పార్టీకి నమ్ముకొని ఎప్పటి నుంచి ఉన్న నాయకులు వి హనుమంతరావు గారు సీనియర్ నాయకులు, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి సర్వ సత్యనారాయణ గారు, అదేవిధంగా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు మోత్పల్లి నరసింహులు గారు ఈరోజు బాహాటంగా ఓపెన్గానే బహిరంగంగానే మీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు చేస్తున్న పనిని తప్పుపడుతూ ఉన్నారు. మీరు సరిగా వేయకపోతే ఇదే ఫ్యూడల్ పద్ధతుల్లో పోతే తప్పకుండా ఘోర ప్రభావం తప్పదని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. వారికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు వారు ఇంకా నిజంగానే అంత ధైర్యం ఉంటే ఇప్పటికి 8 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. 8 మంత్రి పదవులు అయిన తర్వాత తతంగం తెలుస్తుంది. ఎవరు నువ్వు కరెంటు వైర్లు వేసుకొని పెట్టినా ఎవరు ఆగరు నీ దగ్గర. కరెంటు వైర్లు తీగలు వేసినా ఫ్యూజులు ఎగిరిపోతాయి, పనికిరాని తీగలు ఉంటాయి తప్ప పౌరున్న కరెంట్ ఉండదని చెప్పేసి నీ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కాబట్టి మీ ఎమ్మెల్యేలను మీరు కాపాడుకునే ప్రయత్నం, ప్రజలని కాపాడు నాయనా అంటే ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలే ఉన్నాడు ఆయన. ప్రజలకి సర్వీస్ అయ్యి ప్రజలను కాపాడు, ప్రజలు ఆపదలు ప్రజలు బాధల్లో ఉన్నారంటే దాన్ని పట్టించుకునే పాపన్నే పోతలేరు. ఈరోజు జనజాతర అని బయలుదేరుతూ ఉన్నారు. జనజాతర అని ముందుకు వస్తూ ఉన్నారు. జాతర ఎప్పుడు చేసుకుంటాం, తిరునాళ్ళు ఎప్పుడు జరుగుతాయి? అందరూ కూడా రైతులు అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు పౌరులందరూ కూడా మంచి వాతావరణం బట్టి మంచి వర్షాలు కురిసి వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళు జాతర జరుపుకుంటారు. అది జనజాతర కాదు, కేవలం కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు జరుపుకునే జాతర తప్ప ప్రజల జాతర కాదు. జనజాతర అని చెప్పేసి బయలుదేరుతారు. తప్పకుండా సమాధానం చెప్పాలా, ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, ఇన్ని హామీలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలా, ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. ఆగస్టు 15 చెప్పి 2 హామీల గురించి మాట్లాడతారు, మిగతా హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలా. కాబట్టి ఈ జాతరలు నమ్మే పరిస్థితులు లేరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా క్లియర్గా చాలా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. గ్రామాల్లో అయితే ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతూ ఉన్నారు. వడగండ్ల వర్షాలు వడిసి రైతులు రోడ్ల మీదకి వచ్చేసి బాధపడుతూ ఉన్నారు. వారిని పట్టించుకునే నాదుడే లేరు, పట్టించుకునే పాపన్న ఏ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంత్రి కానీ ఎమ్మెల్యేలు పోయేటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనపడతలేవు. ఈరోజు మీరు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము ప్రజలకు ఇవి చేసినాం అది చేసినామని చెప్పేసి.
మీరు ఇంకో విషయం కూడా చాలా చాలా విషయాల్లో మీరు తప్పుదో పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కరెంటు లేక రైతులు బాధపడుతూ ఉంటే, కరెంటు లేక గ్రామాల్లో బాధపడుతూ ఉంటే, పట్టణాల్లో బాధపడుతూ ఉంటే, సాగునీరులకు బాధపడుతూ ఉంటే, తాగునీరులకు బాధపడుతూ ఉంటే దాన్ని రివ్యూ చేసే నాదుడే లేడు ఈరోజు. కేవలం రాజకీయాలకి పరిమితం అయిపోయి రాజకీయాల కోసమే 24 గంటలు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతలు ఉండి ఈ యొక్క వ్యవహారాలు చెక్కబెట్టే పరిస్థితిలో మరి ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. ఒకటే ఉదాహరణ చెప్పాలంటే మనకు ఉన్నటువంటి మన పవర్ మినిస్టర్ ఉన్నారు, మనకి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు. వారి సిపిఐ కార్యాలయం పోతే పవర్ మినిస్టర్ ఉండి పవర్ లేకుండా అరగంట కూర్చున్నారు అక్కడ సిపిఐ కార్యాలయంలో. నిన్న చూసినాం, పేపర్లో అన్ని ఛానల్లో చూసినాం. పవర్ మినిస్టర్కే పవర్ లేదంటే, పవర్ మినిస్టర్కే పవర్ కనపడతలేదంటే సామాన్యమైనటువంటి ఒక పౌరుల పరిస్థితి ఏంది ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా పవర్ మినిస్టర్ అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది రాష్ట్రంలో పరిస్థితి. చెప్తేనేమో మేము చెప్పబోతేనేమో కరెంట్ బాగుంది కదా, ఇస్తున్నాం, 3 గంటలు ఇస్తున్నాం కదా, 4 గంటలు ఇస్తున్నాం అని చెప్తా ఉంటారు. ఏదైనా సబ్జెక్ట్ మీద ఇది పాయింట్ స్టేట్ వైడ్ క్వశ్చన్ అడిగితే సమానం చెప్పరు, సమానం దాటివేసి తిట్ల పురాణం ఎత్తుకుంటారు. మా నాయకుడు అధినేతని తిట్టుతారు, వారిని అసభ్యంగా వారిపైన మాట్లాడతారు, వారిని నానా మాటలు అంటారు. వారి వయసు కూడా గౌరవం ఇవ్వకుండా వారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు ఉద్యమంలో సుదీర్ఘంగా పోరాటం చేసి తన ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని కూడా చూడకుండా ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నారో మరి ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా ఎన్నో ప్రశ్నలకు సమానం అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారు దాటివేసే ధోరణిలో ఇంకా ఆయన గతంలో అధికారం రాకముందుకు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో ఏ రకంగానైతే మాటలు మాట్లాడితే ఓట్లు రాలుతాయని చెప్పేసి ఫార్ములాతో వీడో ఇంకా అదే పద్ధతిలో ఓట్లు రాలుతాయని చెప్పేసి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఓట్లు చెల్లయని చెప్పేసి మన ఆ ఒక్క తిట్ల పురాణానికి ఓట్లు రావని చెప్పేసి వారు గమనించాలని చెప్పేసి సందర్భంగా వారు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పాలా. బాహాటంగా బీజేపీ ఎంపీ గారు అరవింద్ గారు, ధర్మపురి అరవింద్ గారు చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో జాయిన్ అవ్వబోతున్నారు, వారు ఏబీవీపీకి పనిచేశారు, వారు హిందుత్వ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి, తప్పకుండా వారు వస్తే స్వాగతిస్తాము, వారు వచ్చే అవకాశం ఉంది, వారు ఆహ్వానిస్తూ ఉన్నాము, వారు బీజేపీలో చేరుతున్నారని చెప్పేసి దేశమంతా కూడా కూస్తూ ఉంటే దానికి సమానం చెప్పలేక ఇప్పటివరకు కూడా ఒక్కసారి కూడా ఖండించినటువంటి దాఖలా కనపడతలేవు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా వారి అధినేత కూడా వీరిని నమ్మే పరిస్థితి లేక పలు సందర్భాల్లో కేరళకు పిలిపించుకుంటున్నాడు, కర్ణాటక పంపిస్తూ ఉన్నారు. వీరు నమ్మే పరిస్థితుల్లో వాళ్ళ అధిష్టానం కూడా లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ నాయకులు ఓపెన్గా చెప్తా ఉన్నారు, వారే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మరి దీన్ని కూడా సమానం చెప్పలేక దాటివేసే ధోరణిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు, ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీటన్నిటిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ మీరు తిట్ల పురాణం ఆపి మీరు ఇచ్చినట్టు ఒట్ల గురించి ఏదైతే ఒట్ల పురాణం ఉందో తిట్ల పురాణం బంద్ చేయండి, ఒట్ల పురాణం గురించి సమాధానం చెప్పండి. ఎన్నిటి మీద ప్రామిస్ చేసేసారు, ఎన్నిటిపైన ఒట్లు తిన్నారో అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తుందో చెప్పండి, ఏ డెడ్ లైన్ పైన చేస్తారో చెప్పండి. ఈరోజు మీరు August 15 డెడ్ లైన్ పెట్టినారు, మరి August 15 డెడ్ లైన్ లోపల 2,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తారా? మీరు రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి చేస్తామని చెప్పినారు, అది చేస్తారా? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినారు, అది చేస్తారా? కాబట్టి ఇవన్నిటిపైన కూడా సమానం మరి ప్రజలు మీ వైపు నుంచి చూస్తూ ఉన్నారు. తప్పకుండా అవి చేస్తేనే మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి చెప్పాలా. మరి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ప్రజలకు మీరు బేషరతుగా క్షమాపణలు చెప్పాలా. మీరు December 9th చేస్తాము, మీరు పోయి రుణాలు తెచ్చుకోండి, మాఫీ చేస్తాము, బోనస్ ఇస్తాము, పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలా, మిమ్మల్ని మోసం చేస్తామని చెప్పాలా, చెప్పి ముక్కు నేలకు రాసుకోవాలా. ఎందుకంటే మీరు ప్రజలను మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని మీరు అది గద్దెనెక్కినారు. ఈరోజు మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మకపోతే దేవుని పైన ప్రామిస్ చేసి దేవుని పైన తోడు తిని దేవుని వాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ అంశాల పట్ల తప్పకుండా మీరు రేపు జరగబోయేటువంటి సభలలో క్లారిటీ ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేసుకుంటూ, మరి ఇప్పటికైనా తిట్ల పురాణం ఆపేసి ప్రజలకు జవాబుదారీగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. థ్యాంక్ యూ.
వారు స్పష్టంగా మీకు చెప్తా ఉన్నా కదా, వారు తమ మాటల గారిడితోని ప్రజలని అప్పుడు అక్కడ వచ్చిన కార్యకర్తలను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గాంధీ భవన్ పరిస్థితి ఏముందండి? గాంధీ భవన్ మొత్తం బంద్ అయిపోయి తాళం వేసేసారు. మొత్తం అంతా ఇంటికాడికి వ్యవహారం నడుస్తూ ఉన్నది. గాంధీ భవన్ అదే అయిపోయింది, ముఖ్యమంత్రి కార్యాలయం అదే అయిపోయింది, అందరి మంత్రుల కార్యాలయం ఎక్కడైపోయింది, అధికారులు ఎక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగానైతే గతంలో తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా ముంచేసినాడో, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో హోల్సేల్గా ముంచేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా అది జరగబోతూ ఉంది. కాబట్టి దాన్ని దృష్టి మలచడానికే ఈ రకంగా పాత సినిమా పాత సామానుడు తిరుగుతున్నాడు, ఇవన్నీ డైలాగులు ముఖ్యమంత్రి గారు బంద్ చేసుకోవాలి. ఇక ప్రాక్టికల్గా మాట్లాడాలి. వారు విశ్వసనీయత కోల్పోయినారు, దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు వారి పదవికి వారికి ఒక హుందాతనం గౌరవం పెరుగుతుంది తప్ప ఈ రకమైనటువంటి దిగజారు మాటలు ఆపేసుకోవాలని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వారు చాలా క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిండు సభల దేశమంతా చూసేటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి నరేంద్ర మోడీ గారు దేశానికి బడే భయం చెప్పి ఉన్నాడు. అంత పెద్ద మాటన తర్వాత ఆయన దిస్తే దమ్ము సత్తా ఉన్నదా? డైరెక్ట్ క్లియర్ కట్గా బీజేపీతోని కలిసినోడు కులిడైనడు, రేపు బీజేపీ పట్ల చేరుతున్నాడు అని చెప్పి దేశమంతా కూడా కోడే కూస్తూ ఉంటే ఈ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇప్పటికే ప్రజలందరూ బాధపడుతూ ఉన్నారు. మేము తప్పు చేసినాము, మేము చక్కటి మాకు పరిపాలన, మంచి సాగునీరు, తాగునీరు, విద్యుత్, అన్ని మంచి సంక్షేమ పథకాలు సస్యశ్యామలంగా ఉండే మా చేతులను పాడు చేసుకున్న బాధపడుతూ ఉన్నారు. కేవలం కొంత పర్సెంటేజ్ ఓటుతో మేము పోయినాం తప్ప మేము నిజంగా కూడా మొత్తం పక్కన పడేసిన ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు. కాబట్టి వారు ఎక్కువ కలలు అంటూ ఉన్నారు. వారి ఇంత తీవ్ర వ్యతిరేకత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత షార్ట్ స్పాన్లో వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు. కాబట్టి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న. గతంలో ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో కాక మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో లిఖితపూర్వకంగా మీకు నోట్లో ఉంటుంది. ఏ శాసనసభ్యులైనా సరే మేమందరం కూడా వారితో పార్టీలకు అతీతంగా పనిచేస్తాం, ఏ సమస్య పైన మన రావచ్చు, మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసి వారు చెప్పినారు. కానీ వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉన్నది. ప్రజా సమస్యల పైన పోయి కలిసే ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తాను. అది చాలా తప్పు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోయిన ఎమ్మెల్యేలను కూడా మభ్యపెట్టి వారికి ఎంపీ క్యాండిడేట్ లేక వారి తప్పుదో పట్టించి వారి పార్టీలో చేర్చుకున్నారు. ఈరోజు అక్కడ వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ వరంగల్లో కడియం శ్రీహరి గారికి కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేస్తూ ఉన్నది. ఇక్కడ మన దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేవెళ్ళ ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నది. బాహటంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే దాన్ని ఖండిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది, చేసేది ఒకటి ఉన్నది. ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగంలో ఉన్నది. శాసనసభ్యులకు ఏ రకంగా వివరిస్తామో ఎమ్మెల్యేస్కి ఎనీ టైం ఏ సమయంలో ఖచ్చితంగా వచ్చి మనం కలవచ్చు అని చెప్పేసి. ప్రజా సమస్యలపైన కలిసే సందర్భంలో ఇప్పుడు వారు చేసే పనికి కలవలేకపోతున్నారు. చాలామంది కూడా ప్రజా సమస్యలు పట్టించుకోలేకపోతా ఉన్నారు. వారు హైదరాబాద్ నగరంలో ఈరోజు పరిస్థితి చాలా ఘోరమైన గడిచిన 8 సంవత్సరాలలో 10 సంవత్సరాలు ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఏప్రిల్ మాసంలో మే కూడా స్టార్ట్ కాలేదు. తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ట్యాంకర్ దొరకక లైన్ కొడుతూ ఉన్నారు, క్యూ కడుతూ ఉన్నారు. రోజు మా ఇంట్లో చుట్టుముట్టు ప్రజలు బాధపడుతూ నీళ్ళు వస్తే తిరుగుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ దగ్గర ఒక మంత్రి లేడే. ఈరోజు సంబంధిత శాఖ ఏదైతుందో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుని రివ్యూ చేయకుండా, ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కలవకుండా అధికారులు దాని సమానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు తాగునీరు హైదరాబాద్ దగ్గర లేక విలువలాడుతాను. ప్రధానమైన అంశం ఇంకొకటి మీరు మంచిగా అడిగినారు కాబట్టి అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు టోటల్ హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీలో కానీ మొత్తం పర్మిషన్స్ ఆపేసినారు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతా కుదేలు చేసినారు. ఈరోజు
హైదరాబాద్ నగరం ఏదైతే డైనమిక్ సిటీగా మనం రూపొందించి దీన్ని పైకి తీసుకొచ్చామో, నంబర్ 1 సిటీగా దేశంలోనే కాక అంతర్జాతీయంగా తీసుకొచ్చినామో, ఈరోజు పర్మిషన్స్ ఇవ్వక, వారికి అనుమతులు ఇవ్వకుండా, అనుమతులు పూర్తయిన బిల్డింగ్లకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వము ఏ రకమైన సంకేతాలు పంపుతుందో ఒకసారి నేను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంత చక్కగా నిర్మించిన హైదరాబాద్ నగరాన్ని ఒక టాప్ సిటీగా, వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించుకుని పరుగులెత్తున్న నగరాన్ని, ఇంత స్పీడ్గా అడుగులేస్తున్న నగరాన్ని బ్రేకులు వేసి ఏం చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎందుకు పర్మిషన్ ఆపుతున్నారు మీరు? ఎందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తలేరు మీరు బిల్డర్లకి? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. గడిచిన 4 నెలలుగా ఎందుకు పర్మిషన్ ఆపినారు? చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది రియల్ ఎస్టేట్ పైన ఆధారపడతారు. సరౌండింగ్లో మనకి రింగ్ రోడ్ అవతల కూడా హెచ్ఎండిఏ పరిధిలో కూడా చాలా దూరం అంటే యాదాద్రి వరకు, ఇటు మహబూబ్నగర్ జడ్చర్ల వరకు, చాలా ప్రాంతాలు పటాన్ చెరువు వరకు, సంగారెడ్డి వరకు, అన్ని ప్రాంతాలంతా కూడా రియల్ ఎస్టేట్ పైన ఆధారపడేటువంటి చాలామంది ఉంటారు. వారందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వారికి ఎన్నికల సమాధానం చెప్పబోతా ఉన్నారు ఓటు ద్వారా. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు చేసి అనుమతులు ఇవ్వకుండా, పర్మిషన్స్ ఇవ్వకుండా లంచాలకి ఆశపడుతూ ఉన్నారు. వారికి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్ ఇంత అమౌంట్ ఇవ్వమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. బాటంగా ఓపెన్ స్టేట్మెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. త్వరలోనే బయటపడతాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వచ్చిన తొందరలో మీకు అన్ని ప్రజలు కానీ మేము కానీ చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పి ఆలోచన చేసినాం. మీకు కన్స్ట్రక్టివ్ అడ్వైస్ కానీ ఆలోచన చేసినాం. కానీ మీరు చేసే పని ఏముంది? ఈరోజు మీరు చెప్పే మాటలకి సమానం చెప్పలేక ఈరోజు తప్పుదోవ పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, తిట్ల పురాణం అందుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు చెప్పేసి మేము సందర్భాన్ని చేస్తా ఉన్నాం. చాలా క్లియర్గా, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. నేను పూర్తిగా మరి బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ని ఏకీభవిస్తున్నా. ఈరోజు ఓపెన్గా గతంలో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో, సెక్రటరియట్లో కానీ ఎక్కడ కూడా పైరవీలు లేకుండే మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు పైరవీలకు అడ్డగా మారిన ఈరోజు సెక్రటరియట్ కానీ, ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ, మంత్రుల ఇల్లు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ అన్నీ కూడా ఈరోజు పైరవీలకు అడ్డగా మారినాయి. ఈరోజు ట్యాక్స్ క్లియర్గా బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఇస్తేనే బిల్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి. ఇది ఓపెన్ నడుస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలతోని బయట పెడతాం. మొన్న జరిగినటువంటి మరి ఏదైతే ల్యాండ్ కేటాయింపు విషయంలో ఏదో జీవో వచ్చిందో, మరి హెట్రో పార్సారెడ్డికి సంబంధించినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన స్థలం గురించి కూడా అది కూడా ఓపెన్గా బాహాటంగా చర్చ జరుగుతూ ఉంది. తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలా. ప్రజలకి తేడా అర్థమైంది. ఇప్పుడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు రాష్ట్రం ఎంత చక్కగా ఉండే, చక్కగా పరిపాలన సాగింది, ఎలాంటి మరి కరప్షన్ లేకుండా, ఎలాంటి అవినీతికి తావు లేకుండా చక్కగా పరిపాలన పారదర్శకంగా జరిగింది. ఇప్పుడు ఏ రకంగా జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలనే వారికి ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి కళ్ళు తెరిపించబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. మేము చాలా క్లారిటీతో ఉన్నాం. వారి ఎమ్మెల్యేలని అదుపులో పెట్టుకోలేరు కాబట్టి ఇప్పటికీ 8 మంత్రులను అట్లే ఖాళీ పెట్టినాడు. అది ఒక్కసారి ఫిలప్ అయిన తర్వాత వారికే తెలుస్తుంది. రెండోది, వారి పార్టీ సీనియర్ నాయకులే వి హనుమంతరావు గారు అంటే మనందరూ తెలిసిన విషయమే. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తామన్నారు కదా, మమ్మల్ని ఎవరు కలిస్తే పార్టీ కార్యకర్తలను పట్టించుకుంటాడు, కొత్త వచ్చిన చూస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి వారు కానీ, సర్వేసత్యనారాయణ మాజీ కేంద్ర మంత్రి గారు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు మోత్పల్లి నరసింహ కాంగ్రెస్ వారు కానీ, ఇంకా చాలామంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. బయటికి కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. కాబట్టి వారి ఎమ్మెల్యేలను కాపాడుకునేకే నేను ఫెన్సింగ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం కానీ ప్రజలను కాపాడుకునే పనిలో లేడని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ప్రజలని కాపాడాల్సిన ముఖ్యమంత్రి, బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతాంగాన్ని కానివ్వండి, వ్యవసాయ కూలీలు కానివ్వండి, ఈరోజు మహిళలు కానివ్వండి, ఈరోజు తాగునీరు లేక హైదరాబాద్ నగర్ ఉన్న ప్రజలు అల్లాడిపోతూ ఉంటే దానిపైన ఒక రెవ్యూ లేదు, ఒక సంబంధిత శాఖ మంత్రి లేడు. హైదరాబాద్కి కానీ రంగారెడ్డి జిల్లాకు కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఒక మంత్రి ఇవ్వలేదు. ఇంకేమనంటే బీసీలకు మంత్రి ఇస్తా, నేను ముదిరాజుకి మంత్రి ఇస్తా అని చెప్పేసి మనకు మీటింగ్లో చూసినాను. వాళ్ళ పార్టీలోనే వారికి ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన శాసనసభ్యుడు ఉన్నారు, వారికి మంత్రి ఇవ్వచ్చు కదా.
కాబట్టి ఈ రకంగా వారు కేవలము ఇంకా ముఖ్యమంత్రి పదవిలో వచ్చినట్టు ఇంకా ఆయనకి ఊహకు రాలేదు, ఇంకా అపోజిషన్ పార్టీ కింద పాత్రలనే విలీనమైపోయిన దాంట్లో జీవిస్తున్నాడు. కాబట్టి దానికి బయటకు వచ్చి ప్రజలను పట్టించుకోవాలా, ప్రజలను కాపాడాలా. వారి ఎమ్మెల్యేలు కాపాడుకోనికి ఎంత ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ చేసినా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం, కరెంటే ఉంటలేదు వాళ్ళకి, వాళ్ళు పవర్ లేని ఎన్ని తీగలు పెట్టే ఏం లాభం, పవర్ లేని కాక ఎలక్ట్రిసిటీ లేని సప్లై లేని వైర్లు ఎంత లాభం, ఉంటే ఎంత లాభం లేకపోతే ఎంత లాభం. కాబట్టి వారి పరిస్థితి ఈరోజు చాలా 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 దిగజారిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా చాలా చాలా అంటే చాలా మనం చూడబోతున్నాం. చెప్పడం ఓపెన్గా చెప్పడం ఎందుకు, దాని తర్వాత వారి ప్రజలకు సమానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా అప్పుడు మేము ఓపిక పెడదాం అనుకున్నాం 6 నెలల వరకు, 100 రోజుల్లో టైం ఇద్దామనుకున్నాం. కానీ వారంతల వారే వచ్చి మా పైన పడి మమ్మల్ని అటాక్ చేసి మమ్మల్ని ఏమంటారంటే తీవ్ర పదాలతో దూషించి తిట్ల పురాణం అందుకుండు. కాబట్టి తప్పకుండా వారికి సమానం చెప్పాలి, వారిని ప్రశ్నించాలి. కాబట్టి మేము అడుగుతున్నాం తప్ప మేము చాలా ఓపికగా చాలా నిర్మాణవంతమైన ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీగా మా పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాం. వారు మంచిగా చక్కగా 5 సంవత్సరాలు పరిపాలిస్తేనే మాకు వారికి తీర తెలుస్తుందని చెప్పేసి మేము వేచి ఓపికతో ఉన్నాం. కానీ వారి పార్టీని వారు కంట్రోల్ చేసుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వారు ఒక అభద్రతా భావంతో ఈ రకమైన భాష పాడుతారు. కాబట్టి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మేము ప్రజల దగ్గరికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా బస్ యాత్ర కూడా మా గౌరవ అధినేత కేసీఆర్ గారి బస్ యాత్ర కూడా 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో వేచి చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఒక్కసారి కాలు బయట పడితే తప్పకుండా తిరిగి పూర్వవైభవం ఖాయమని చెప్పేసి కూడా రాష్ట్రం అంతా కూడా నమ్ముతోంది, విశ్వసిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బస్ యాత్ర ద్వారా మంచి ఫలితాలు సాధించబోతున్నామని చెప్పి మనవి చేస్తాను. థ్యాంక్ యూ. జనరల్గా గతంలో కూడా ఏ ఎన్నిక జరిగినా కూడా ఎప్పుడు కూడా 2014 నుంచి మేము పవర్లో 2023 వరకు కానివ్వండి, ఎప్పుడు కూడా ప్రతి ఎన్నికల్లో హైదరాబాద్ నగరం అంతా కూడా మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారే రోడ్ షోస్ చేస్తారు. కాబట్టి స్టేట్ అంతా కూడా మరి గౌరవ అధినేత కేసీఆర్ గారు చేస్తారు. మాకు కేటీఆర్ గారి నాయకత్వంలోనే హైదరాబాద్ ఫేస్ అంటేనే కేటీఆర్ గారు. కాబట్టి వారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చారు. హైదరాబాద్లో కేటీఆర్ గారికి మంచి క్రేజ్ ఉన్నది. కాబట్టి మరి కేసీఆర్ గారు కూడా అన్ని చాలా తక్కువ టైంలో అన్ని ప్రాంతాలు తిరగాలి, అది కూడా మండి టెండోలో. కాబట్టి ప్లాన్ చేసుకొని మరి హైదరాబాద్ నగరానికి గతంలో లాగానే కేటీఆర్ గారితో రోడ్ షో నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ.